ఇటు హరీష్ రావు కేటీఆర్ కూడా ఈ అంశంపైన డిస్కస్ చేస్తున్నారట. కవిత కొత్త పొలిటికల్ పార్టీ పెట్టబోతుంది, ఏం జరగబోతుంది, ఎట్లా ముందుకు పోవచ్చు, ఏ విధంగా ముందుకు పోవచ్చు. ఇప్పుడు కవితక ఇన్ని సంవత్సరాలు లేనటువంటి వ్యవహారము ఇప్పుడు మేము బీసీల గురించి మాట్లాడతాం, 42% రిజర్వేషన్ బీసీలకు రావాలి, మహిళలకు కూడా అత్యంత గౌరవం దక్కాలి రాజకీయాలలో అని చెప్పి కవితక్క మాట్లాడుతుంది. మొన్న కవిత రాజీనామా చేస్తున్న నేపథ్యంలో కూడా నేరేళ్ల గురించి మాట్లాడుతుంది అక్క. అంటే ఇన్ని రోజులు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కవిత ఒకరోజు కూడా 42% రిజర్వేషన్ గురించో లేకపోతే మహిళల గురించో బీసీల గురించో ఎప్పుడు మాట్లాడలే. ఇప్పుడు కొత్త పొలిటికల్ పార్టీ పెడుతుంది కదా, పొలిటికల్ పార్టీ పెడుతున్న నేపథ్యంలో ఈ మాటలన్నీ వస్తున్నాయి. కానీ కవిత ఒక ప్రీ ప్లాన్తో ముందుకు పోతుంది. అసలు కథ ఏంటంటే కవిత కంటే ముందు ఇప్పుడు తీన్మార్ వలన పార్టీ పెడుతున్నాడు. ఆయన తాజ్ బంజారాలో ఆయన మీటింగ్, తాజ్ బంజారాలో మీటింగ్ ఉంది ఆయనది. తాజ్ బంజారాలో దాదాపు ఒక 400 నుండి 300 మందితోటి ఒక పెద్ద మీటింగ్ పెడుతున్నాడు హాల్లో, బీసీలకు సంబంధించిన మీటింగ్. ఆయన కూడా పొలిటికల్ పార్టీ ఉన్నటువంటి పార్టీనే తను ప్రెసిడెంట్ పదవి తీసుకుని ఇప్పుడు నడిపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. బీసీ యూఎఫ్ఓ సంథింగ్ ఏదో పార్టీ ఉంది, ఆ పొలిటికల్ పార్టీని తీన్మార్ వలన హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ పార్టీ త్రూ ముందుకు పోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు 2 పొలిటికల్ పార్టీలు కొత్తగా తెరపైకి రాబోతున్నవి. ఒకటి తీన్మార్ వలన పొలిటికల్ పార్టీ, 2 ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి పొలిటికల్ పార్టీ. ఇప్పుడు ఈ 2 పార్టీలు మరి తెలంగాణలో ఏమాత్రం గ్రాఫ్ సాధించుకుంటుందో చూడాలా. మొత్తానికైతే ఎమ్మెల్సీ కవితక టీఆర్ఎస్ అనేటటువంటి పేరుతో ఆమె పొలిటికల్ పార్టీని తెరపైకి తీసుకురాబోతున్నది. ఆ పొలిటికల్ పార్టీ గురించి కవిత ఆల్రెడీ వాళ్ళతో వీళ్ళతో డిస్కస్ చేస్తూ ఉందట. కానీ బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంది, కేవలం ఇదంతా రేవంత్ రెడ్డి ఆడిస్తున్నటువంటి నాటకము. కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉండొచ్చు, కేవలం బీఆర్ఎస్ని డ్యామేజ్ చేయడానికి, బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయడానికి, బీఆర్ఎస్ని ఇబ్బంది పెట్టడానికి కవిత చేస్తున్నటువంటి ఒక పొలిటికల్ స్కెచ్ అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు. కానీ కవిత మాత్రం ఎట్టి పరిస్థితులలో వింటలేదు. ఏది ఏమైనా పొలిటికల్ పార్టీ పెట్టాల్సిందే, ముందుకు పోవాల్సిందే అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ జాగృతి అనేటటువంటి పేరుతోటి కవితకు ముందుకు వచ్చింది తెలంగాణ ఉద్యమ సమయంలో. తర్వాత స్కిల్ డెవలప్మెంట్ చేసింది. తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చిన్నగా అడుగు పెట్టినప్పుడు, టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎంపీగా పోటీ చేసింది, గెలిచింది. తర్వాత ఆమె ఎమ్మెల్సీ, అట్లా కవితక కొంత రాజకీయ నేపథ్యం నడిచింది. పొలిటికల్ పార్టీలతో సంబంధం లేకపోయినా ఒక సంస్థని స్టార్ట్ చేసి నడిచింది. కానీ ఇప్పుడు అదే తెలంగాణ జాగృతిని కాస్త టీఆర్ఎస్ అనేటటువంటి పొలిటికల్ పార్టీగా మార్చబోతున్నది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కాబట్టి మొత్తానికి ఒక పొలిటికల్ టర్న్ తీసుకోబోతుంది తెలంగాణ రాష్ట్రంలో. కానీ చాలామంది మాట్లాడుతున్న మాటలు ఏంటంటే వైఎస్ షర్మిల లెక్కనే కవితక్క కూడా మిగిలిపోతుందా? ఎందుకంటే షర్మిలక్క కూడా పాదయాత్ర చేసింది, గట్టిగా ప్రచారం చేసింది, తెలంగాణ అంతా కూడా తిరిగింది. షర్మిలక్క బస్సు తగలబెట్టినారు, షర్మిలక్కను చాలా అరెస్ట్ చేసినారు, రకరకాలుగా టార్చర్ పెట్టిరు, ఇబ్బంది పెట్టిరు. ఆమె కూడా అన్ని ఫేస్ చేస్తూ వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఓటమికి బలమైనటువంటి కారణం వైఎస్ షర్మిల. కాబట్టి ఇక్కడ కూడా రేపటి రోజు కేటీఆర్ 2028లో ముఖ్యమంత్రి అవుతాడేమో, ఆ ముఖ్యమంత్రి కాకుండా ఉంచడానికి కవితను ఏమైనా మాస్టర్ ప్లాన్ చేపిస్తుండా రేవంత్ రెడ్డి? కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడా? కవిత కొత్త పొలిటికల్ పార్టీ వెనకాల కూడా రేవంత్ రెడ్డి హస్తం ఏమన్నా ఉందా అని చెప్పి రకరకాలుగా వినబడుతున్నటువంటి వ్యవహారం. కానీ కవితక్క మాత్రం పార్టీ త్రూ ముందుకు పోబోతున్నది. ఒక ప్రీ ప్లాన్తో, ఒక మాస్టర్ ప్లాన్తో టీఆర్ఎస్ అనేటటువంటి పేరుతోటి కవిత ఒక పార్టీ పెట్టబోతా ఉందనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో.